ప్రియమైన తల్లిదండ్రులారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆస్తి కంటే, అంతస్తు కంటే, పేరు ప్రఖ్యాతల కంటే, ధన ఘనతల కంటే విలువైన బహుమానము దేవుడు నీకిచ్చిన గర్భఫలము అనే బహుమానము. ఆ బహుమానము పొందని అబ్రహాము ఒకరోజు ఇలా అన్నాడు: నాకు ఏమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. గర్భఫలము ఎంతో విలువైన బహుమానము గ్రహించిన అబ్రహాము ప్రతిస్పందన అది. దేవుడు నిన్ను ప్రేమించి అనుగ్రహించిన బహుమానమే నువ్వు పొందుకున్న కుమారుడు లేదా కుమార్తె. ఆ బహుమానమును ఏం చేస్తున్నావు? ఎలా పెంచి పోషిస్తున్నావు? ఈరోజు నీవు కలిగి ఉన్న బిడ్డలు దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానము. వారిని ఏ రీతిగా తీర్చిదిద్దుతావో అది నీవు దేవునికిచ్చే బహుమానమని గ్రహించి వారిని పెంచవలసిన బాధ్యత ఉంది కదా. ఒకానొక సమయాన పిల్లలు పార్కులో ఆడుకొనిచుండగా ఇద్దరు తల్లిదండ్రులు బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకొనుచు, అందులో ఒక ఆయన, అదిగో ఆ రెడ్ కలర్ షర్ట్ అబ్బాయే మా అబ్బాయి అని తన కొడుకుని పరిచయం చేస్తూ బహుగా మురిసిపోయాడట. అలా మాట్లాడుతూ కొడుకును పిలిచి, బాబు సమయమైందిరా వెళ్దామని అన్నాడట. అందుకు ఆ కుమారుడు, డాడీ ఇంకొక 5 నిమిషాలు ప్లీజ్ అని అంటూ ఆడుకొనసాగాడు. తర్వాత కొంతసేపటికి మరలా తండ్రి, బాబు సమయమైందిరా వెళ్దామంటే కుమారుడు, డాడీ ఓన్లీ 5 minutes ప్లీజ్ డాడీ అని బదులిచ్చాడట. సరే జాగ్రత్త అని అంటుండగా ప్రక్కనున్న ఆయన, మీకు ఓపిక చాలా ఎక్కువ అని అంటుంటే ఇది వినే వ్యక్తి చెమ్మగిలిన కళ్ళను తుడుచుకున్నాడట. అదేమిటి అలా కంటతడి పెడుతున్నాడు అని ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడుగగా, 2 సంవత్సరాల క్రితము మా మొదటివాడు ఈ పార్కులో ఆడుకుందాం రా డాడీ అంటే నేను పనుల ఒత్తిడిలో పడి నువ్వే వెళ్ళి ఆడుకొని వారిని ఒంటరిగా పంపించాను. అది వాని ప్రాణాలు తీస్తుందని గ్రహించలేదు. ఈ పార్కులోనే సైకిల్ త్రొక్కుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వానితో నేను గడపవలసిన విలువైన సమయాన్ని ఎన్నడూ గడపలేదు. ఇప్పుడు ఎంత సమయమైనా గడపాలని ఆశ ఉన్నప్పటికీ ఇప్పుడు వాడు నాతో లేడు. కాబట్టే ఈరోజు నాకు కలిగిన ఈ కుమారునితోనైనా ప్రతిరోజు సమయం గడపడానికి ఎంతైనా ఇష్టపడతాను. వాస్తవముగా నా కుమారుడు ఆడుకోవడానికి ఇంకొక 5 నిమిషాలు డాడీ అని అంటున్నప్పుడు వాస్తవముగా నాకు మరో 5 నిమిషాలు వాడి ఆటను, సంతోషాన్ని చూసే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇందులోనే నాకు గొప్ప ఆనందం ఉంది. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీకు దేవుడిచ్చిన బహుమానం. వారితో సమయం గడపడం, ఆడడం, పాడడం మీరు వారికిచ్చే బహుమానము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.